హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మూవీ టీంతో మీ ముందుకు వచ్చా. సుమతి శతకం February 6th మీ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా టీం అంతా మనతో ఉన్నారు. ఈ సుమతి శతకం మూవీ విశేషాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్. హాయ్ సార్. హాయ్ అండి, శైలి గారు అండ్ అమర్దీప్ గారు, తేజ గారు. సో సుమతి శతకం టైటిల్ వినగానే ఒకసారి శతకాలని గుర్తుకు వచ్చేసాయి. వేమన శతకం, కుమారి శతకం. ఏదేది సుమతి శతకం చెప్పండి. ఒక సుమతి శతకమా? కష్టం. గుర్తుకొచ్చి చూద్దామేమో. లేదు, శతకాల పేర్లు మాత్రం పేర్లు మాత్రమే శతకాలు గుర్తు రాలేదు. ఓకే, మా డైరెక్టర్ అడగండి, చెప్తారు పద్యం. రైట్, ఓకే, సరే. సో సుమతి శతకం ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది టైటిల్ ఎందుకు పెట్టారనేది. సో ఐ థింక్ శైలి యాజ్ సుమతి ఇన్ దిస్ మూవీ. శతకం మనవాడి శతకం సుమతి. రైమింగ్ బాగుందన్న. రైట్, మీ కామిక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జోగేశ్వర్ కాబట్టి చెప్తున్నా, ఇక్కడే కాదు ఈవెంట్స్లో కానీ టీవీ షోస్లో కానీ. సో జానకి కలగని లేదు సీరియల్లో మిమ్మల్ని ఒక డీసెంట్ బాయ్గా చూశారు. బట్ కంప్లీట్గా మీరు బయట చాలా కామిక్గా, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? మీరు ఏదైతే అనుకున్నారో అమర్ని ఇంకొక షేర్లో, అమర్ నవ్విస్తే, అమర్ జోక్ వేస్తే ఎలా ఉంటుంది అందరూ చూసారు. అదే ఎంటైర్ మూవీ అంతా మిమ్మల్ని అలా అలరిస్తుంటే ఎలా ఉంటుందని ఒకసారి ఊహించండి ఎలా ఉంటుంది. రైట్. సో అమర్ హ్యాస్ బిన్ డిఫరెంట్ షేడ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామిక్ టైమింగ్ ఉన్న హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక బెస్ట్ ప్లేస్లో ఉన్నారు. అందులో చిరంజీవి గారు నెంబర్ 1. అవును, ఆబ్వియస్. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ. అవునండి. సో మీ ఫేవరెట్ రవితేజ గారు. సో ఎవరి ఇన్స్పిరేషన్ మీకు ఈ కామిక్కి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ దీనికి? మొదట్లో అయితే నాకు ఈ కామెడీ జోనర్కి ఇలాంటి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న సినిమాలు నాకు బాగా ఇష్టం. జంజాల గారు బాగా ఇష్టం. ఓకే. ఆయన సినిమాలు నేను బాగా చూసేవాడిని. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టం. తర్వాత రవితేజ గారు. సో ఏంటంటే ఈ కామిక్ సంబంధించి కామెడీ మూవీస్లో అంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారి స్టైలు అంటే ఆయన మాట్లాడేది అప్పట్లో మనం అందరం ఎంత ఎంజాయ్ చేసి రాజేంద్ర గజేంద్రుడు కానీ ఇలాంటివి చాలా మంది, ఇంకోటి మాయలోడు, చాలా బోల్డ్ సినిమాలు. సో ఐ లవ్ ద కామెడీ మూవీ. నాకు ఎక్కువ కామెడీ సినిమాలు ఇష్టం. అప్పుల అప్పారావు, ఆ ఒకటే అడకు, ఇవన్నీ. సో అలాగా రవితేజ గారు కూడా సేమ్ అమ్మ నాన్న తమిళమ్మ, ఈడియట్, కిక్ 2. సో ఇలాగా ఐ యూస్ టు వాచ్ ఆల్ రామ్ కామ్ ఎక్కువ నేను యూస్ టు వాచ్ అనమాట. సో ఆల్వేస్ నాకు వీళ్ళిద్దరు ఎప్పుడు ఇన్స్పిరేషన్ కామెడీ అంటే. రైట్. సో మీరు అంటే ఫస్ట్ సీరియల్తో జానకి కలగని లేదులో హీరోగా వచ్చి మిమ్మల్ని ఆడియన్స్ని చాలా బాగా కొట్టుకున్నారు. సో మీ ఎవ్రీడే టైంకి మా ఇంట్లో అయితే కంపల్సరీ మీ సీరియల్ టెలికాస్ట్ అవ్వాల్సింది. థ్యాంక్ యూ అండి. అయితే మిమ్మల్ని చూసినప్పుడు సూపర్ ఉన్నాడు, అసలు సినిమా హీరోగా కూడా మంచిగా రావాల్సింది అని అనుకున్నాం. సో సీరియల్ కంటే ముందు ట్రై చేయలేదు సినిమాలు? చేశానండి. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసింది స్టార్టింగ్లో. ఓకే. మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసుకుని చిన్న చిన్న సినిమాలు చేశాను. థియేటర్ ఆర్టిస్ట్గా చేశాను. మీరు శైలజరెడ్డి అల్లుడు లాస్ట్ సినిమా పేర్లకి వెళ్తే కింద అమర్దీప్ చౌదరి అని పేరు ఉంటుంది కానీ సీన్ ఉండదు. చేశాను రా మురళీ శర్మ గారితో. మురళీ శర్మ గారు, నేను, నాగ చైతన్య గారు. గోల్ఫ్ కోర్ట్లో సీన్ ఉంటుంది. పెళ్ళి, ఆయన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చి పెళ్లి కొడుకు, నేను పెళ్లి కొడుకు. అలాంటి క్యారెక్టర్స్ చాలానే చేశాను. అలాంటివి ఆల్మోస్ట్ చాలా వరకు ఎగిరిపోయాయి. కొన్ని సినిమాల్లో మీరు నేను వెనకలు ఉన్నా కానీ గుర్తుపట్టలేరు. అలా చిన్నగా మనోజ్ నందన్ అన్న సినిమారా, మనసైనోడా సంథింగ్ మనసైనోడు అని ఒక సినిమా ఉంది. అందులో జైల్లో పాట పాడతారు. నేను ఆ జైల్లో ఉంటాను, జెండా అప్పుడు నవ్వుతా ఉంటాను. ఇలాంటి యాక్టర్స్ కూడా చేశానండి. ఓకే. టైం రాలేదు అండ్ అవకాశం దొరకలేదు. అప్పుడు బాడీ కట్అవుట్కి, ఆ ఫేస్ కట్అవుట్కి అది సరిపోవాలి, డైరెక్టర్స్ అవకాశం రావాలి, చాలా ఉంటాయి. సో ఏది వదలుకోకుండా ట్రై చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక అవకాశం తగిలింది. సో ఈరోజు ఇక్కడ మీ ముందు ఇలాగా. రైట్, సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. టేస్టీ తేజ. సో బిగ్ బాస్ ఫేమ్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సో యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మీరు, సో ఎప్పుడు నా ప్లేస్లో కూర్చొని మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఏమంటే మధ్యలో అక్కడ బిర్యానీలు, లెగ్ పీస్లు అవి ఉంటాయి, లేవంతే. సో ఇక్కడ ఈ సినిమాలో మీకు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఆడియన్స్కి?
సినిమాలో పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో ఆడియన్గా మీరు చూసి చెప్పండి అన్న. ఓకే బట్ ఓ మంచి క్యారెక్టర్ అయితే చేశారని నేను చెప్పగలను. ఓకే అది చూసి ఎలా చేసాడు తేజగాడు అనేది మీరే చెప్పాలి. నేను మీ రివ్యూస్ మీ ఒపీనియన్స్ కోసం వెయిటింగ్. ఓకే ఫిబ్రవరి 6వ తారీఖు రాజ్ న్యూస్ నుండి మీరు చూసి నాకు చెప్పాలా. ఓకేనా అన్న? సో మీరు లైవ్లోనే చాలా ఈజీగా పంచులు వేస్తారు, కామెడీ చేస్తారు. సో ఇంకా స్క్రీన్ మీద అనేసరికి ఇంకా ఎక్కువ మీకు స్కోప్ ఉంటుంది మీరు చేయడానికి ఈ అనుకుంటున్నాను. క్యారెక్టర్కి స్కోప్ దొరికింది అన్న. అన్ని సినిమాల్లో దొరకవు క్యారెక్టర్ స్కోప్, ఇందులో బాగా స్కోప్ నాకు దొరికింది. ఆ దొరకడం నాకు కొంచెం లక్కీ అనుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా టీం కూడా నాకు కన్వీనియంట్గా ఉంది, క్యారెక్టర్ ఆర్క్ కూడా అలాగే డిజైన్ అయ్యి ఉంది. అనుకోకుండా నా తోటి ఆర్టిస్టు నాకు మంచిగా కోఆపరేట్ చేశాడు కాబట్టి ఇంప్రూవ్మెంట్కి అలా కొంచెం ఫ్రీ ఫ్లోలో డైలాగ్స్ చేయడానికి స్కోప్ దొరికింది కాబట్టి ఐఎమ్ సో లక్కీ టు గెట్ దిస్ క్యారెక్టర్. మేబీ వేరే దగ్గర ఎట్లా ఉండేది నాకు తెలియదు, కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం ఒక మంచి క్యారెక్టర్ అయితే నాకు దొరికింది. రైట్. సో అదనమాట మీ ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత మీ సాటిస్ఫాక్షన్. అవును, సో మచ్ సాటిస్ఫైడ్. రైట్. శైలి గారు, సో హూ ఈస్ ద బెస్ట్ కామిక్ గివింగ్ బెస్ట్ కామిక్ కంపేర్ అమర్దీప్ అండ్ తేజ గారు ఇన్ సెట్స్? On ఆన్ సెట్స్ Teja. Teja. No doubt, Teja. Best comic timing, always making everyone laugh and himself laughing all the time. హౌ డు యూ ఎంజాయ్ ద షూట్? కాదు, ఇప్పుడు మనం చెప్పిన లవ్ యూ అంటే సేమ్ టు యూ లవ్ యూ చెప్పాలి కదా, ఆపోజిట్గా. థ్యాంక్ యూ, లవ్ యూ, Thank you. లవ్ యూ ఆల్సో. Thank you. వన్ సైడ్ లవర్గా ఉండే కష్టాలు పాపం చాలా కనిపిస్తున్నాయి మీలో. ఎప్పటికీ వన్ సైడ్ అంతేనా? అంతే, టూ సైడ్ ఎప్పుడు గాట్ల. ఓకే. సో హౌ డి యూ ఎంజాయ్ ద షూట్ ఆన్ సెట్స్? It was actually very much fun. Okay. Because my co-actors, my directors, the whole team was so supportive and so warm that never felt like coming from the Mumbai and outside not knowing the Telugu. Yet people were like so humble, so sweet. So it was really fun, and it was actually like a family. We all bonded as a family on set. So every day coming on set and discussing the scene, working on it was always fun. రైట్. కమింగ్ టు మూవీ, యువర్ క్యారెక్టర్. Yeah. సో హీరో రిజెక్టెడ్ 99. హీరో నాట్ రిజెక్టెడ్, హీరో నాట్ రిజెక్టెడ్, ఈ ఓన్లీ రిజెక్టెడ్ బై దెమ్. మనవాడినే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇంత బ్యూటిఫుల్, ఇంత హ్యాండ్సమ్ బాయ్ని రిజెక్ట్ చేశారంటే ఎందుకు రిజెక్ట్ చేశారనే దానికి కూడా మీ సినిమాలో లూప్ ఉంటుంది. You should ask him this. What made him like? How was my first impression? 99 girls rejected him, but why you accepted in In the coming to movie. Okay, because of his good heart. Those 99 girls, they did not see a good heart of Krishna Garu. Okay. And Krishna Garu has he's very honest. He's very loving. He's very loving. He's very caring. He stands for his rights. Okay. So yeah, that's what Sumati really loved, the honesty. And Right. that's why she chose Krishna Garu. Super. రైట్. ఎంఎం నాయుడు గారు, సో సుమతి శతకం డిఫరెంట్ టైటిల్ తీసుకున్నారు. మళ్ళీ ఒక్కసారి అంత చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి మాకి. ఆ స్కూలు, ఆ పాఠాలు, ఆ తెలుగు పాఠాలు అవన్నీ కూడా. సో ఏ లెసన్, ఏ పీరియడ్ ఇంట్రెస్టింగ్గా వినకపోయినా తెలుగు క్లాసెస్కి మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతాం, మిస్ అవ్వకుండా. మన మాతృభాష కాబట్టి వినాలి. అలా ఎవరు మిస్ అవ్వకుండా సుమతి శతకం చూడాలి మీ టైటిల్తో అని నేను ఆశిస్తున్నా. సో ఏం చెప్పబోతున్నారు ఈ కథలో మీరు? సింపుల్గా ఒక లైన్ ఏమన్నా మాకోసం అంటే మనం గొప్పగా ఏం చెప్పలేమండి. ఓకే. సో ఉన్న దాంట్లో ఏం చూపించగలమన్నా తప్ప ఓ అద్భుతాలు అయితే క్రియేట్ చేయలేము. సో మన దాంట్లో ఏంటంటే ఒక ఆడియన్ కాసేపు వచ్చి కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసాంరా అనడానికి ఒక ఫన్ ఉంది. సడన్గా షాక్ అవడానికి అరే అమ్మ ఏంద్రా ఇది అనడానికి ఒక చిన్న సస్పెన్స్ పెట్టాం. ఓకే. సో ఎలాగా మనకి యాక్చువల్గా మనకి ఫ్యామిలీ ఆడియన్సే, ఎందుకంటే హీరో గారు ఫ్యామిలీకి బాగా దగ్గర ఉన్న వ్యక్తి. అంటే అంతా చూసే పక్కింటి అబ్బాయి అంటారు, పక్కింటి అబ్బాయి కదండి, మన ఇంట్లో ఉన్న అబ్బాయి. ప్రతి ఇంట్లో ఇలాంటి అబ్బాయి కూడా ఉంటాడు. సో అలా అనుకున్నారు కాబట్టి కొంచెం ఫ్యామిలీ వస్తారు కాబట్టి చిన్న ఎమోషన్తో ఇచ్చాం. సో మనకి ఏదైతే కావాలో అన్నీ ఉన్నాయి. సో అది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. రైట్. సో సుమతి శతకం ఎందుకు తీసుకున్నారు? కుమారి శతకం అని కూడా ఒకటి ఉంది కదా, అది తీసుకోవచ్చు కదా. అంటే అలా తీసుకోవచ్చండి, కాకపోతే ఏంటంటే అది పార్ట్ 2 ప్లాన్ చేస్తాను. కుమారి 21 F అని తీస్తారు కదా,
దానికి మళ్ళీ మనం అక్కడికి ఎందుకు వెళ్ళడం, కుమారి ఎందుకు, మనకి సుమతిని పెట్టుకుందాం కదా అని టీవీలో కుమారి ఆల్రెడీ ఆ టైటిల్తో వచ్చాయి కదా, వచ్చేసాయి కదా, సో సుమతి టైటిల్ మీద రాలేదు కదా అని చెప్పి సుమతి సత్యనారాయణ మనం కొంచెం సో కొంచెం డిఫరెంట్ ఉండాలన్న దానికోసం ఈ టైటిల్ తీసుకున్నారు. అంతే అంతే. సో ఈ సినిమాలో సాంగ్స్ కూడా విన్నాం, మంచిగా ఉన్నాయి. సో ఇంకా యాక్షన్ పార్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? యాక్షన్ అంటే మన సినిమాలో యాక్షన్ అంటే ప్రత్యేకంగా యాక్షన్స్ ఏం లేవండి. ఓకే, ఏదో సరదాగా ఆయన సరదాగా తిరుగుతుంటే వచ్చి ఎవరైనా గెలికితే ఆయన కొట్టడం తప్ప, అది కూడా ఎగరేసి ఎగరేసి కొట్టడండి. ఏదో ఆయనకున్న ఇదికి కొంచెం ఆయన కాపాడుకోవడానికి కొట్టడం తప్పితే ఓకే, ఓ అసలు మనవాడు కత్తులు పట్టుకుని అలాగే అలాంటి సెల్ఫ్ డిఫెన్స్ కనిపిస్తుంది. అంతే, సెల్ఫ్ డిఫెన్స్ మాత్రం. సో మొత్తానికి ఈ సినిమాలో మనకి ఏ జానర్ ఎక్కువగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? కామెడీ వేలోనా, యాక్షనా? 100% కామెడీ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆడియన్స్ కూడా కామెడీని ఎంజాయ్ చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు మనము ఏడుపులు అవి తీసాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా మళ్ళీ థియేటర్ కిందకి వెళ్ళి చూడాలని ఉంటుంది. సో ఫన్ అనుకోండి, కాసేపు ఎంజాయ్ చేసిన అమ్మ వచ్చేటప్పుడు చాలా రిలాక్స్గా వచ్చాం అనుకోండి, చాలు. రైట్. అమర్దీప్ అన్న, ఎక్కడే ఎక్కడే అనుకుంటా సాంగ్ సో ఇరగదీసేశారు. బీబీ జోడీలో కూడా మంచిగా రాణిస్తున్నారు మీరు. సో మీరు నెంబర్ 1లో వస్తున్నారు, మంచి పర్ఫామ్ చేస్తున్నారు. సో సాంగ్ చూసిన తర్వాత ఇప్పుడున్న డ్యాన్స్ బాగా పర్ఫామ్ చేసే హీరోలకి గట్టి పోటీ ఇస్తారేమో అనిపిస్తుంది. ఫ్లోర్ మూమెంట్స్ గట్టిగానే చేశారు. సో వాట్ అబౌట్ డ్యాన్స్, యువర్ డ్యాన్స్ ఇన్ దిస్ మూవీ ఎస్పెషల్లీ? గోవింద్ మాస్టర్, దట్ క్రెడిట్ గోస్ టు గోవింద్ మాస్టర్కి. సో నేను ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన అసలు ఏ మాత్రం తీసిపోనీయకుండా అంతకు మించేసి ఇచ్చారు. స్టెప్ విషయంలో కానీ ఏదైనా కానీ. అంటే నా హీరోని నేను ఎలా చూపించుకోవాలి, సాంగ్ నేను ఎలా ఎలివేట్ చేయాలి అనే కాన్సన్ట్రేషన్లో గోవింద్ మాస్టర్ ఉంటారు. ఓకే. నాకు పర్సనల్గా ఆయన అంటే నాకు ఆయనకి మధ్య రిలేషన్ లైక్ సేమ్ మీరు అన్నట్టుగా నీతోనే డ్యాన్స్ అనే కాంపిటీషన్ నుంచి మేము స్టార్ట్ అయిన జర్నీ లైక్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ లాగా. నాకు ఆయనలో అంటే సార్ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు, చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన సందీప్ మాస్టర్ ఒక స్టెప్ చేశారు. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క డిఫరెంట్ ఇది ఉంది. సో అలాగా నాకు గోవింద్ మాస్టర్లో ఇదొక డిఫరెన్సియేషన్. అండ్ ఆయన కొరియోగ్రఫీ నాకు చాలా ఇష్టం. ఆయన బాగా కొరియోగ్రాఫ్ చేస్తారు. అండ్ నా స్ట్రెంగ్త్ బాగా తెలిసిన మాస్టర్. ఓకే. సో ఫ్లోర్ మూమెంట్స్ నేను చేయగలను బాగానే, పర్లేదు. సో అలాగా సో హీ మేడ్ సమ్ కాన్ఫిడెన్స్, మీరు చేస్తారు, మీరు చేయగలరు, అలాగా నాతో చేయించారు. అండ్ చాలా కష్టపడారు. నేను కూడా నన్ను బాగా కష్టపెట్టారు. ఈయన్ని కూడా మధ్య మధ్యలో కష్టపెట్టాడు డ్యాన్స్ మూమెంట్స్తో పాపం. కానీ వీడు కొద్దిగా రిలాక్స్ అయ్యాడు చెట్టు కింద కూర్చొని. ఓకే, మధ్య మధ్యలో వచ్చి వెళ్తుంటాడేమో. సస్పెన్స్ మామూలుగా ఉండదు, మంచి థ్రిల్ మూమెంట్స్. నా స్టెప్స్ కూడా ఉంటాయి దీంట్లో, మామూలుగా ఉండదు. అమర్దీప్ని డామినేట్ చేసేస్తా, అందుకే ఆయన ఎడిటింగ్లో తీసాడు. రైట్. సో ఫ్రాక్చర్ ఏదో అయినట్టుంది కనిపిస్తుంది. సో సర్జరీ అయింది అంటే ఏంటి, షూటింగ్ లేదన్నా? లేదు, అక్కడ నుంచి అంటే ఇట్స్ బోన్ ఇంపింజ్మెంట్ అంటారు, ఎక్స్ట్రా బోన్. ఓకే. సో దానివల్ల మజిల్ డ్యామేజ్ అవ్వడంతో దాన్ని కట్ చేశారు. రైట్. ఇప్పుడు ఓకే కదా, హ్యాపీగా? సో చాలామంది టెన్షన్ ఫీల్ అవుతున్నారు, బీబీ జోడీలో మీరు ఆ ఫ్రాక్చర్ అయ్యి దాంతోనే అట్లే పర్ఫామ్ చేస్తారు. నొప్పి ఉందండి, అది బేరబుల్ పెయిన్. ఓకే. అన్బేరబుల్ పెయిన్ అంతే. రైట్. తొందరలో దాని నుంచి మీరు పూర్తిగా విముక్తి కలిగి హ్యాపీగా ఉండాలి, ఎనర్జీగా ఉండాలి, ఇంకా చాలా మూవీస్ రావాలి. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ సఫర్ అవుతున్నారు, నేను చూసే అది బయట. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. లేదా సెట్ అవుతుంది, బట్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ బికాస్ నాకు అవకాశం వచ్చినప్పుడే నేను ప్రూవ్ చేసుకోవాలి, అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా, అంతే. సూపర్ అండి. తేజ గారు, సో ఎంఎం నాయుడు గారితో ఎలా అనిపించింది వర్క్ చేయటం? మీరు అంటే మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు తక్కువ ఉన్నప్పటికీ చూసిన ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కువ ఉంటుందిగా. సో ఎంఎం నాయుడు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఒకటి నాయుడు గారు సక్సెస్ ఎక్కడ అయ్యారంటే ఈ స్టోరీ లైన్ తీసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. బేసిక్గా ఫస్ట్ సక్సెస్ నాయుడు గారికి ఏంటంటే ఈ స్టోరీ లైన్ ప్రొడ్యూసర్ గారికి చెప్పి చొప్పించుకోవడంలో ఆయన ఫస్ట్ సక్సెస్. సెకండ్ సక్సెస్ ఏంటంటే ఆయన ఒక ఇద్దరు నమ్మిన బంటులు పెట్టుకున్నారు. ఒక రైటర్ నాయుడు, ఆయన పేరు కూడా నాయుడే, అందరం చిన్న నాయుడు అంటాం. మనోడికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా డైరెక్టర్ చాలా హెల్ప్ చేశాడు. ఇంకొకటి కో డైరెక్టర్ ప్రదీప్ గారు, వీళ్ళిద్దరిని పెట్టుకోవడంలో సెకండ్ సక్సెస్ ఆయన.
వీళ్ళిద్దరు ముగ్గురు పెట్టేసుకొని సక్సెస్ కొట్టేశాడు అక్కడే. ఇక ఆ రకంగా సినిమాని తీసుకొచ్చి ఈరోజు ఫిబ్రవరి దాకా తీసుకొచ్చాడు. ఇంకా డైరెక్ట్ థియేటర్ సక్సెస్ ఒకటే ఆయనకి మిగిలి ఉంది. రైట్ అది కూడా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. రైట్ మీరు థియేటర్ సక్సెస్ అన్నారు కాబట్టి టైటిల్ చూశాక నాకు ఒకటి గుర్తొచ్చింది చెప్తా. ఆయన శత విధాలుగా కష్టపడి ఒక అమ్మాయిని లైన్లో పెట్టేసి సక్సెస్ అయ్యాడు అంటే సినిమాలో. రైట్ డైరెక్టర్ గారు కూడా శత విధాలుగా కష్టపడి అందరినీ మంచి ఆర్టిస్ట్ని ఒక టీంని సెట్ చేయడంలో సక్సెస్ టెక్నీషియన్స్ని ఒక ఓవరాల్గా బెస్ట్ టీమ్ని ఆయన సో సక్సెస్ అయ్యారు. అలాగే సుమతి శతకంకి శతదినోత్సవం ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఆడి శతదినోత్సవం జరిగి అంగరంగ వైభవంగా మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకోవడం బాగానే ఉంది. ఈ రోజుల్లో శబ్దినోత్సవాలు లేవులేనా? లేవు కానీ 3 వారాలు ఆడితే చాలు మంచిగా బట్ ఓపెన్గా. కనీసం 100 దినాలు సినిమా గుర్తుండిపోతే కూడా ఆడినట్టే ఈ రోజుల్లో. అంతే. ఎందుకంటే ఇలా వస్తున్నాయి అలా మర్చిపోతున్నాం నెక్స్ట్ డేకి సినిమాలు, చాలా సినిమాలు. బట్ కొన్ని సినిమాలు మాత్రం ఆ సంవత్సరం అయిపోయినా నెక్స్ట్ ఇయర్ వచ్చినా అరే పోయిన సంవత్సరం భలే సినిమా వచ్చింది. నేను ఇప్పుడు ఈరోజు చెప్తున్నాం కదా, ఈ సినిమా గుర్తుండిపోతుంది. రైట్ అమర్ కెరియర్లో అమర్ ఎలా అయితే మీ అందరికీ జానకి అనే సీరియల్తో నోట్ అయ్యి అక్కడ మీ అందరికి కనిపించి ఈరోజు నేను సక్సెస్ ట్రాక్లోకి వచ్చాను అంటే గుర్తింపు తెచ్చుకున్నాను. సుమతి శతకం ప్రతి ఒక్కరికి నిలిచిపోతుంది, గుర్తుండిపోయే సినిమా ఇది. రైట్ సో ఈ సినిమాలో మీరు ఫైట్స్ కోసం పడిన కష్టాలు ఏంటి? ఆ కష్టంలో ఇది చేయదు అదే. సో ఆ కష్టాల వల్లే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అక్కడే. అక్కడ చిన్న మేలకి లేదండి. నేను ప్రతిదీ ఫైట్ ఎంజాయ్ చేశాను. సీన్ వైజ్, స్క్రిప్ట్ వైజ్, మూడ్ వైజ్ అది ఇష్టపడుతూనే చేస్తూ ఉన్నానండి. చాలా బాగుంటుంది యాక్షన్ సీక్వెన్స్ మాత్రం. ఏదైనా అన్నీ ఎంజాయ్ చేస్తారు. యా రైట్. సో శైలి గారు, వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ సుమతి శతకం? సుమతి క్యారెక్టర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ శైలి అండ్ సుమతి? Well, there is not a lot of difference. Lot of She will wear chudidar, she will wear saree. Yeah. యా అంటదేంట్రా? Because Saili is from Mumbai, but I love wearing Indian dresses. I enjoy wearing saris, and half sari though I really enjoy. Okay. And there's no as such actually difference between Saili, and I could personally connect a lot with Sumati, her emotions, the way she thinks about the people, her the love towards the Krishna Garu is just so pure, and then love towards the elderly people, Anji Garu, then kids and everyone. So yeah, I think I can personally connect to Sumati, and Sumati is something which will always stay in me. Oh. Yeah. Right. So what is your what you expect qualities for your life partner? हस्बैंड का जो क्वालिटीज क्या चाहिए? Which qualities? इधर देख के बोल एक बार. I think మీటింగ్ take notes, huh? Take notes. Should be honest. లేదడిగి Should be very loving. కాదు అడిగి ఐ విల్ లవ్ యూ ఫర్ ఎవర్. He should be respectful. Respect is very important in any relationship. Right. ఐఎమ్ గివింగ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్. వాళ్ళ సంబంధమే లేదడిగి. And I really don't have a checklist for the partner. I think you know when you find one. ఈ లిస్టే లేదు, ఈ లిస్ట్లోనే లేడు ఫస్ట్. సో ఎన్ని మార్క్స్ వేయచ్చు? ఎన్ని మార్క్స్ వచ్చాయి మీరు? ఆ 3 ఉన్నాయి నాకు. 3. సో 75 వచ్చినట్లే డిస్టింక్షన్. 100కి 100 అన్న. నీ బొంద. ఒప్పుకుంటే తలకేడేస్తా. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇమీడియట్లీ హీ విల్ నాట్ యూ. Not me, what? ఆ పిల్ల మైగాడ్ అనేది రే మైగాడ్ అంట అంటే ఓ గాడ్ రా, థ్యాంక్ గాడ్ భయపడిందిరా బిడ్డ. No. అది చూడు నో Time. అంటే టైం విల్ టేక్ సమ్ టైం. ఐ హర్రీ లైక్ దట్. तेरी हो गई है ना, तू चुप बैठ. ఏంటంటరా మనకేమో హిందీ రాదు. నీదైంది కదా అది ఎందుకు అంటుంది. అలాగే సో నాయుడు గారు, సుమతి శతకం గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. సో మీ అందరికీ తెలిసిన కథే. ఒకసారి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓ మంచి సినిమా అయితే తీసాం. February 6th మీ ముందుకు వస్తున్నాం. సో మీరు చూసి బాగుందని చెప్పినా బాగోలేదని చెప్పినా ఏం చెప్పినా
తీసుకోవడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. సో అందరూ చూడండి, థియేటర్లోనే చూడండి. చాలా థ్యాంక్ యూ. రైట్ అన్న, అందరితో చెప్పించి బోర్ కొట్టించను. సో అమర్దీప్ అన్న చెప్తే నమ్మేస్తారు కాబట్టి జనాలు స్ట్రైట్గా మీరు చెప్పేసేయండి సినిమా గురించి. అంటే ఇక్కడ హీరోయినే నమ్మట్లేదు కదా, ఎందుకని డన్. అట్లని కాదు, జస్ట్ ఫర్ ఫన్ అండి. అని చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్తున్న ఒకే ఒక మాట, సుమతి శతకం నెవర్ డిసప్పాయింటెడ్, చాలా బాగుంటుంది. ప్లీజ్ దయచేసి సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖున తప్పకుండా చూడండి. మా అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. రైట్, సూపర్. చూసారు కదా సుమతి శతకం. సో టేస్టీ తేజ అన్న కామెడీ గురించి మనకు తెలుసు, అమర్దీప్ గారు. సో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామిక్ టైమింగ్ మనం ఈ మధ్య చాలా ఈవెంట్స్లో, షోస్లో చూస్తున్నాం. సో ఒక మంచి రాముడు, మంచి బాలుడుగా మనకి ఫస్ట్ పరిచయమే. ఆ తర్వాత ఎంత వైల్డ్గా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు మనకి చూపిస్తున్నాడో తెలుసు కదా. సో సుమతి శతకంలో ఇంకా మోర్ ఫన్ ఉండబోతుందని మనకి టీం అంతా చెప్పారు, మీరంతా చూసారు కదా. సో సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి చూసినట్లయితే, ట్రైలర్ అవన్నీ చూసినట్లయితే, డైలాగులు చాలా బాగున్నాయి. సో ఫిబ్రవరి 6th ఈ మూవీ మీ ముందుకు రాబోతుంది. థియేటర్స్కి వెళ్ళి అందరూ చూడండి. మరో షోలో మరో టీంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.